హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కేఆర్ సిస్టర్. సో ఇవాళ అయితే మేము సుప్రభాత సేవకి అయితే వెళ్తున్నాము. సో మార్నింగ్ అయితే 2కి అయితే లేచి ఇలా రెడీ అయిపోయామన్నమాట. సో ప్రజెంట్ టైం 2:30 సంథింగ్ అవుతుంది. మేమైతే ఇప్పుడైతే సుప్రభాత సేవకి అయితే వెళ్తున్నామన్నమాట. కిందకి వెళ్ళి ఆటో మాట్లాడుకోవాలి. సో ఇప్పుడే మేము అందరం బయటకు వెళ్తున్నాము. టైం 3:36 అయింది. చల్లగా ఉంది, చాలా చల్లగా ఉంది. మొత్తం చెట్లే కదా, చాలా చల్లగా ఉంది. సో 3:36 అయింది. ఇప్పుడు వెళ్ళి మేము దర్శనానికి అయితే వెళ్తాము. ప్లస్ ఇప్పుడు ఈ ఫోన్స్ లాకర్లో పెట్టాలి కదా గుడి దగ్గర. సో లెట్స్ సీ ఏమవుతుందో. మా డాడీ ఏంటంటే దర్శనం ఎప్పుడు స్టార్ట్ అయినా ఫస్ట్ ఉండాలి మనం వెళ్ళి అని. సో ఇంత ఎర్లీగా బయలుదేరాం సుప్రభాత సేవకి. సో లెట్స్ సీ ఎలా అవుతుందో. కన్ఫామ్గా అయిపోయిన తర్వాత మీకు చెప్తాను. దారిలో వెళ్ళే జర్నీ చూపిస్తా. సో గైస్, ఇప్పుడైతే మేము హోటల్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. టెంపుల్కి యాజ్ యూనో 10 రూపీస్ అయితే తీసుకున్నారు పర్ పర్సన్ ఆటోకి. సో ఇంకైతే మేము వెళ్తున్నాము టెంపుల్ దగ్గరికి. సో ఇప్పుడైతే అక్కడికైతే రీచ్ అయిపోయామన్నమాట. ఇక్కడ ఉన్నాము, అలా నిల్చున్నాం. సో మా ఆపోజిట్లో ఉంది కదా, అక్కడ మీరు ఫోన్స్ అండ్ లాకర్స్ పెట్టుకొని ఇలా అయితే దర్శనం క్యూలో అయితే జాయిన్ అవ్వాలి. సో ఇక్కడైతే మేము రోడ్ క్రాస్ చేస్తున్నాం అన్నమాట. ఇటు పక్క ఆపుతారు, మనం అటు పక్కకి అయితే వెళ్ళాలి. సో మీకు ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ టికెట్ కౌంటర్స్ మీకు కావాలంటే టికెట్స్ తీసుకోవడానికి ఇక్కడే ఉంటాయి అన్నమాట. అవి అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. సో ఇక్కడ ఇవన్నీ అంతా ఫోన్ లాకర్స్, చెప్పుల్ స్టాండ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ క్యూ మొత్తం చాలా కౌంటర్స్ అయితే ఉంటాయి. అక్కడైతే మీరు మీ ఫోన్స్ అండ్ చెప్పుల్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. లోపలికి ఎలా ఉండవు కాబట్టి ఫోన్స్ ఇలా పెట్టుకోవాలి. సో దర్శనం అయితే అయిపోయింది. మేమైతే బయటకు వచ్చాము. చాలా బాగా జరిగిందనమాట దర్శనము. బట్ ఈసారి కొంచెం లేట్ అయింది. అండ్ మాకు వచ్చేదారిలో టిఫిన్ కూపన్స్ కూడా ఇచ్చారనమాట. ఈసారి మాకు లేట్ అయిపోయింది. అంటే హారతికి వెళ్దాం అనుకున్నాం, బట్ చాలాసేపు క్యూలోనే ఉండిపోయాము. హారతికి వెళ్ళడం కుదరలేదు. సో నిద్రైతే వస్తుంది, ఆపుకోలేకపోయాం. సో ఇప్పుడు వెళ్ళి రూమ్కి వెళ్ళి పడుకోవాలి. సో అదనమాట. ఇవాళ అయితే దర్శనం అయితే బాగానే జరిగింది. లాస్ట్ టైం అయితే ఇంకా బాగా జరిగింది. లాస్ట్ టైం మేము సమాధిని ముట్టుకున్నాము. ఈసారి అది కూడా లేదు, మొత్తం గ్లాస్ కట్టేశారు. సో ఇక్కడైతే ఫోన్ లాకర్స్ ఉన్నాయి కదా, దాని ఆపోజిట్లో అయితే మీకు ఒక వే ఉంటుంది అనమాట ఇలా. సో ఇక్కడైతే టిఫిన్ కౌంటర్ అని అయితే సెక్యూరిటీ వాళ్ళు చెప్పారు. బట్ మేము వెళ్ళేసరికి అయితే టిఫిన్ ఇంకా స్టార్ట్ చేయలేదని చెప్పారు. సో వీ రిటర్న్ బ్యాక్. టైం 6:30 అయిందని చెప్పాయి కదా, 7:30కి స్టార్ట్ అవుతుందంట. ఇంకా 1 అవర్ మేము వండలేం కానీ. సో వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోదా అనుకుంటున్నాం, వెళ్ళిపోవాలి. బయట తినేసి వెళ్తాము, ఏం చేస్తామో తెలియదు. ఇప్పుడే హోటల్కి అయితే హోటల్ అన్నానండి, నివాసంకి అయితే వచ్చాము. యాజ్ ఐ సైడ్ ఇక్కడ టిఫిన్ 5 రూపీస్ అగైన్. అక్కడే ఇంకా నివాసం దగ్గరే తీసుకున్నాం అనమాట. చూపిస్తా చూడండి. సో ఇలాగ 5 పూరీస్ అండ్ స్వీట్ విత్ పెసల కర్రీ, సేమ్ అదే ఇచ్చారు ఈసారి కూడా. సో ఇప్పుడైతే నివాసంలో కాసేపు రెస్ట్ తీసుకొని అయితే స్ట్రీట్ షాపింగ్కి అయితే వచ్చాము. ఇంకా వెళ్దాం పదండి. If we tried it, we can make it. But don't we ever just take some chances? సో మేమైతే ఫస్ట్ చావడి ఇవన్నీ తిరగడానికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. అవి అయిపోయిన తర్వాత వచ్చి స్ట్రీట్ షాపింగ్ చేసుకోవచ్చు ఫ్రీగా అని అయితే అనుకుంటున్నాము. అంటే ఇవన్నీ దగ్గరే ఉంటాయి కాబట్టి ఫస్ట్ అవి కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మనం ఎంతసేపు అయినా స్ట్రీట్ షాపింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇంకా ప్లేసెస్ అన్నీ తిరుగుదామని అయితే అనుకున్నాము. సో ఫస్ట్ అయితే ద్వారకమ్మకి అయితే వెళ్దాం అనుకున్నాము, బట్ వెళ్ళలేదు. ఎందుకంటే ద్వారకమ్మ వెళ్ళలేదు, ఎందుకంటే ఫోన్స్ ఎలా లేవంట. ఫోన్స్ పెట్టాలంటే ఎక్కడికో వెళ్ళి పెట్టాలి. సో ఇంకా లోపలికి అయితే వెళ్ళలే. హార్ కానీ ఉంది, ఇక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. సో అది అయిపోయింది, అది లోపల వెళ్ళలేదు. సో ఇప్పుడైతే శ్రీ చావడి అయితే వెళ్తున్నాము. నేను బయట నుంచి ఒకసారి చూపిస్తాను, ఎందుకంటే లోపలికి ఎలా ఉండదు. క్యామ్ ఉంటే తీసుకెళ్తాం. ఇలా ఇది మొత్తం లేడీసే.
అటు జెంట్స్ అనమాట. ఇలా ఉందన్నమాట. సో ఇప్పుడైతే మేము చావడి నుంచి అయితే బయటకు వచ్చాము. లోపల ఒక ఫ్రేమ్ ఉంటుంది అనమాట. ఆ ఫ్రేమ్ మీకు సైడ్ యాడ్ చేస్తా చూడండి. వీడియో చేయలేదని మా అన్నయ్య ఫోటో తీసాడనమాట. సో అది మీకు యాడ్ చేస్తాను, చూసేయండి. సో దీని తర్వాత అయితే అక్కడ పక్కన అయితే ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది అనమాట. అక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నాము. లాస్ట్ టైం కూడా మీకు చూపించా, దర్శనం అయిన వెంటనే మేము ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళాము. సో ఇప్పుడు కూడా అగోండి అక్కడ ఫ్రెండ్ కనిపిస్తుంది కదా, అదే. సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము, చూసేయండి. సో ఇప్పుడైతే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము అనమాట. సో లోపల ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది, ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. లోపలంతా ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ సైడ్కి అయితే మనకి బొట్టు ఉంటుంది, చూపిస్తాను. సో ఇలా అయితే ఉంటుంది అన్నమాట, ఒక బొట్టు స్టాండ్ మన పెట్టి మనం పెట్టుకోవాలి బొట్టు. సో ఇంకైతే నేనైతే బొట్టు అయితే పెట్టేసుకుంటున్నాను. సో నెక్స్ట్ అయితే మేము వేరే వే నుంచి అయితే వెళ్తున్నాము. ఆ వేలో కూడా స్ట్రీట్ షాపింగ్ అంతా ఉందన్నమాట. సో ఇలా అయితే వెళ్తున్నాము. ఇది అలీబాబా కాటేజ్ ఆపోజిట్ నుంచి ఇలా ఒక రోడ్ ఉందన్నమాట. అండ్ వెళ్తున్న దారిలో గుడి కూడా ఉందన్నమాట, అమ్మవారి గుడి. సో ఇంకైతే వెళ్తున్నాం. సో కొంచెం లోపలికి వచ్చిన తర్వాత అయితే ఇలా ఉన్నాయన్నమాట షాప్స్. ఆపోజిట్ రోడ్లో కూడా ఉన్నాయి. ఇక్కడ అంటే ప్రతి షాప్ దగ్గర ఇంకా సేమ్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇలా ఉంది ఈ రోడ్ మొత్తం. అయితే కూర్చొని మేము ఆవిడకాయ తీసుకున్నాం. సో ఎలా ఉంది, ఎలా ఉంది? సో లెట్స్ ఈట్. సో ఇక్కడైతే నేను కూడా ఒక బైట్ అయితే తీసుకున్నాను. లైక్ ఇట్స్ మెత్తగా ఉంది కానీ బాగుందన్నమాట టేస్ట్. సో అది మేము అలా తింటున్నప్పుడు అయితే ఎవరో వచ్చారనమాట. చాలామంది అయితే చాలా లైక్ డప్పులు అన్నీ వాయించుకుంటూ అయితే వెళ్తున్నారు, ఏంటో అర్థం కాలేదు. సో ఇక్కడైతే మేము బాయిజామ ఇంటికైతే వెళ్దాం అనుకున్నాము. అప్పుడు దారిలో ఒక ఆయన అడిగితే ఆయన అన్నారు ఇలా లైక్ స్ట్రైట్ అండ్ లెఫ్ట్ అన్నారు. వెళ్ళిన తర్వాత ఇంకో అతను ఇదంతా వాళ్ళదే, హోటల్ అన్నీ కట్టించేసుకున్నారు వాళ్ళ జనరేషన్స్, ఏమీ లేదు అని అంటే అన్నారు. సో ఇంకా వాళ్ళని మేము రిటర్న్ వచ్చేస్తున్న దారిలో మళ్ళీ ఫస్ట్ చెప్పిన ఆయనగా అనిపించారనమాట. ఆయన అడిగితే తను ఎవరో మాకు తెలియదు, బట్ బాయిజామ్ అయితే చిన్న హౌస్ అయితే ఉంది అని అయితే అన్నారు. బట్ మేమైతే అదైతే మిస్ అయిపోయాము. ఓకే, నెక్స్ట్ అయితే మేము ఇక్కడ లక్ష్మీబాయి హౌస్కి అయితే వచ్చాము. హౌస్ కాదు, ఒక టెంపుల్లా చేశారనమాట. సో ఇలా వేప చెట్టు ఉంది, వేప చెట్టు సైడ్ నుంచి అయితే వెళ్ళాలి అని అయితే చెప్పారు. బాయిజామా ఇల్లు అయితే మేము మిస్ అయ్యాము. బట్ లక్ష్మీబాయి షిండే టెంపుల్కి అయితే మేము వెళ్ళాము. ఇలా ఫస్ట్ అయితే మేము ఇటువై వెళ్తే ఇటు కాదు అటు అని అయితే అన్నారు. ఫస్ట్ అయితే ఏంట్రా ఇలా ఉంది అసలు, ఇలా పెట్టారైతే అనుకున్నాం. దెన్ దేవర్ షౌటింగ్ ఇటు కాదు ఇటు ఇటు అని. సో యా అంత తిరిగి లైక్ మళ్ళీ అటు సైడ్ నుంచి అయితే వెళ్ళాము. ఇక్కడ ఆయన ఇచ్చిన 9 కాయిన్స్ లక్ష్మీబాయి తను చిన్నప్పటి నుంచి సాయిబాబాతోనే ఉండేవారనమాట. సో అప్పుడు తనకి ఒక 9 కాయిన్స్ అయితే ఇచ్చారు. ఆ 9 కాయిన్స్ అలాగే ఉన్నాయన్నమాట. సో ఇంకైతే మేమైతే వెళ్తున్నాము చూడ్డానికి. ఎవరు లేరు అసలు. జస్ట్ ఇలా ఇక్కడ స్లిప్పర్స్ పెట్టేసి స్ట్రైట్గా వెళ్తే ఇంకోటి అక్కడ కనిపిస్తుంది కదా, అదే అనమాట టెంపుల్. పక్కన మొత్తం అలా వాళ్ళు షాప్స్ కట్టేసుకొని ఆ చిన్న ప్లేస్ తనకైతే అలా వాళ్ళు ఉందైతే అలా ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే లోపల ఫోటో లైక్ ఏమో అర్థం కాలేదు, అలా చేతిలో పట్టుకొని ఉన్నాయి చూడండి. అది ఫస్ట్ ఏమో మేము అలా ఒక బాక్స్లో అలా పెట్టారనుకున్నాము. కాకపోతే లేటర్ మేము అది ఫోటో అనుకున్నాము. తన కింద పెట్టారనమాట 9 కాయిన్స్. దాని తర్వాత ఇక్కడ మేము చావడి అనుకొని వెళ్ళాము. బట్ కాదు, ఎవరో వేరే వాళ్ళు అలా చేయించుకున్నారనమాట, భజన లాగా వాళ్ళైతే చేయించుకున్నారు. సో అది అంటే ఎవరో మెయిన్ వాళ్ళు ఎత్తుకున్నారు, అలా ఎలా ఎత్తుకుంటారు అని అనుకుంటే అప్పుడు వి రియలైజ్ ఓకే వేరే వాళ్ళు ఎవరో అలా భజన అలా పెట్టుకున్నారు అని. దాని తర్వాత అయితే మేము మళ్ళీ నివాసంకి అయితే వచ్చేసాం. యాజ్ ఈ సెట్ మమ్మల్ని అయితే రూమ్స్ అయితే డి బ్లాక్ 3rd రూమ్కి అయితే షిఫ్ట్ చేశారు. ఎందుకంటే మేమున్న బి బ్లాక్లో ఏదో మందు కొట్టారంట, దాని గురించి అయితే షేర్ చేశారు. సో నువ్వు ఎందుకు వచ్చావు మధ్యలో, చూసేసాడు ఇప్పుడు నిన్ను. అగోగో వెళ్దాం ఆగు. అయితే మేము కిందకి వెళ్తున్నాం పార్క్ దగ్గరికి. అక్కడ నుంచి ఏదో ఒక ప్లేస్కి అయితే వెళ్తాం.
ఇప్పుడైతే కిందకి వచ్చాం. సో తెలీదు ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం. ప్రజెంట్ అయితే ఇక్కడ ఉంటాం, పార్క్ దగ్గర ఆడుతాం. సో ఒకసారి మళ్ళీ గేమ్స్ చూసేయండి. If we tried it, we can make it. But don't we ever? అక్కడైతే కాసేపు కూర్చొని ఇప్పుడైతే బయటికి అయితే వెళ్తున్నాము. ఎక్కడికి అంటే వడాపావు, పాబాజీ అలా తినేసి వద్దామని అయితే వెళ్తున్నాము. సో వచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత రికార్డ్ చేస్తాను. వడాపావ్ అండ్ పావుబాజీ సెంటర్ అయితే వచ్చాము. ఒకసారి చూపిస్తాను చూడండి. సో చూడండి, ఇప్పుడే మా వడాపావ్ ప్లేట్స్ అయితే వచ్చాయి. 2 కలిపి 20. సో అందరూ తింటున్నారు. కాగుంది. అలా బాగానే ఉంది. సో అక్కడ నుంచి అయితే మేము ఇంకా వడాపావ్ అవన్నీ తినేసి అయితే వచ్చేసాం రూమ్కి. సో ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ క్యూటీస్.